హలో అండి. ఎప్పుడు మనం నార్మల్గా మినప రవ్వతో ఇడ్లీ చేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఓసారి రాగులు ఇడ్లీ తయారు చేసుకొని తినండి. ఆరోగ్యంగా ఉంటాము, బరువు కూడా తగ్గుతాము. 2-3 ఇడ్లీ తింటే చాలు, కడుపంతా నిండుగా ఉంటుంది. నేను ముందుగానే రాగులు మినపప్పు రుబ్బుంచుకున్నాను. ఒక నైట్ అంతా సోక్ చేసుకోవాలి. తర్వాత ఇడ్లీ ప్లేట్లను వాటర్లో డిప్ చేసుకొని మనం ఇడ్లీ పిండి ఎలా అయితే మనం ఇడ్లీలా పెట్టుకుంటామో అలానే చక్కగా పెట్టుకోవాలి. కాకపోతే నార్మల్ ఇడ్లీ కంటే ఇది 1-2 మినిట్స్ ఎక్స్ట్రా కుక్ చేయాలి, సిమ్లో మాత్రమే. దీంతో కాంబినేషన్గా మనము పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము. కొబ్బరి, వేయించుకున్న వేరుశెనగ గుళ్ళు, పుట్నాల పప్పు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తర్వాత పోపు కోసము ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవాలి. మీకు ఇష్టం ఉన్నట్లయితే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. మేము ఎండుమిరపకాయ కారం తినము. ఇలా సర్వ్ చేసుకుంటే ఇడ్లీ రెడీ అయిపోతుంది.